కొంత కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా చేసిందనేది ప్రజల్లో బలంగా వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఈ సమయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎలా చూడాలి? డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఈరోజు హరిహర వేల్మల్లు సినిమాకు సందర్భంగా ప్రస్తావనకు వస్తూ హైదరాబాద్లో అక్కడ మీడియా ప్రతినిధులతో చాలా కీలకమైన అంశం అయితే మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఈ వ్యవహారంలో సిట్ ఏదైతే నిర్వహిస్తుందో ఈ సిట్ ఇస్తున్న వ్యవహారంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మద్యం కేసులో అరెస్టు కాక తప్పదు అని చెప్పి ఆయన ఖండాపదంగా చేశారు. ప్రభుత్వం కూడా ఏం చేయాలనుకుంటుందో చాలా క్లియర్గానే మెన్షన్ చేస్తుంది అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. మరోవైపు ఆయన క్లియర్గా ఇప్పటికే ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం చేసిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా చాలా క్లియర్గా ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వ్యవహారాల మీద దృష్టి సారిస్తుంది. దీంట్లో ఎక్కడ కక్ష సారింపు చర్యలు అంటూ ఏముండో ప్రభుత్వం చట్టం ప్రకారం ఏం చేయాలో అదే విధంగా చేస్తుంది. దానికి చాలా స్పష్టమైన ఆధార్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భం కూడా ఈరోజు మన ఆర్టీవీ చేతిలో రిమాండ్ రిపోర్ట్ చాలా క్లియర్గా కనపడుతుంది. ఈ రిమాండ్ రిపోర్ట్లో అంటే మిథున్ రెడ్డి అరెస్ట్ చేసిన రిమాండ్కి సంబంధించి నిన్న దాదాపుగా 23 పేజీల రిమాండ్ రిపోర్టుని కోర్టు ముందు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఆ రిమాండ్ రిపోర్టును కూడా చాలా క్లియర్గా ఇక్కడ మనం కానీ చూసుకుంటే ఒకసారిగా 2024లో ఈ కంప్లైంట్ వాజ్ మేడ్ బై వన్ ఆఫ్ ఎది వెంకటేశ్వరరావు శ్రీనివాస్ సన్ ఆఫ్ వెంకటేశ్వరరావు. ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ రెవెన్యూ ఎక్సైజ్ గవర్నమెంట్ ఇన్ హైదరాబాద్కి 26/8/2024 ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించిన స్కీమ్లో చాలా పెద్ద గందరగోళాలు జరిగి కొన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేది వెంకటేశ్వరరావు శ్రీనివాస్, ఇది పూర్తి పేరు ఏడి వెంకటేశ్వరరావు శ్రీనివాస్ సన్ ఆఫ్ వెంకటేశ్వరరావు. ఇతను ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని ఈ కేసు అంతా కూడా కదిలింది అనేది రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన పరిస్థితి కూడా ఉంది. దీంట్లో చాలా క్లియర్గా అసలుకి ఏం జరిగింది, ఎంత దూరం వెళ్ళారు, ఎవరెవరు ఏ టైంలో కలిశారు, ఎక్కడెక్కడ ఎవరెవరు మీటింగ్ జరిగింది, ఏ ఇంట్లో మీటింగ్ జరిగింది, ఏ ప్రాంతంలో వీళ్ళు ఏ విధంగా డిస్కషన్ చేసుకున్నారు, తర్వాత సత్యప్రసాద్ అనే వ్యక్తి కడపకు సంబంధించిన వ్యక్తిని అక్కడికి ఎక్సైజ్ శాఖలోకి తీసుకురావడానికి, అలాగే వాసుదేవ్ రెడ్డిని నియమించడం, ఆ తర్వాత సత్యప్రసాద్ ద్వారా ఈ కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి, తర్వాత విజయసాయి రెడ్డి, తర్వాత వీళ్ళందరూ కలిసిన మీటింగ్లో అక్కడ ఏం జరిగింది అనే అంశాలు, వీటన్నిటికీ రాజకేశ్ రెడ్డి, తర్వాత ముప్పడి అవినాష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా సజ్జల శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా కలిసి కిక్ బ్యాక్స్ని ఏ విధంగా తీసుకురావాలి అనే అంశాన్ని పూర్తిగా కూడా దీనికి సంబంధించిన ఒక క్లియర్ రిపోర్టు ఎప్పుడెప్పుడు ఏం జరిగింది అనే దాని మీద కూడా ఒక రిపోర్ట్ అయితే రిమాండ్ రిపోర్ట్లో కోర్టు ముందు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించిన ఫర్దర్గా ఈ వ్యవహారాలంతా కూడా ఇక్కడి నుంచి అంటే నెలకి 50 నుంచి 60 కోట్ల రూపాయలకు సంబంధించిన ముడుపులు అంటే కిక్ బ్యాక్స్ అంటే ముడుపులు, ఈ కిక్ బ్యాక్స్ని 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయల వరకు ప్రతి నెల వచ్చేటట్టుగా వసూలు చేయాలనేది ఒక పథకం. ఆ పథకం ప్రకారమే ఎవరైతే కిక్ బ్యాక్స్ ఇస్తారో కిక్ బ్యాక్స్ ఇచ్చిన కంపెనీలకు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అనుమతులు వస్తాయి, వాళ్ళకే కండిషన్స్ వస్తాయి, వాళ్ళకే పర్మిషన్స్, అమ్మకాలు కొనుగోలు అంతా కూడా. అమ్మకాలు అయిన తర్వాత కొనుగోలు ఏ విధంగా బయటికి రావాలనే అంశానికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని తీసుకున్న డబ్బులు తిరిగి కంపెనీకి ఏ విధంగా వస్తాయి అంటే తిరిగి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్కి ఎవరైతే చేశారో కిక్ బ్యాక్స్ను వసూలు చేయడానికి ముఖ్య సూత్రధారిగా భావిస్తున్న మిథున్ రెడ్డి ఏదైతే రిమైండర్లో పేర్కొన్నట్టుగా మిథున్ రెడ్డి పేరు మీద వస్తున్న వార్తల్లో ఏ విధంగా వాళ్ళు మళ్ళీ తిరిగి కిక్ బ్యాక్స్ని తీసుకెళ్లారు, ఈ కిక్ బ్యాక్స్ని ఎవరికి చేర్చారు అనే అంశం మీద దీంట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలు చాలా సీరియస్గా బిఫోర్ వి కంటిన్యూ ఒకసారి పవన్ కళ్యాణ్ కూడా ఏం మాట్లాడారో చూద్దాం. పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు ఎలా చేశారో, అసలు జగన్ గురించి ఏం మాట్లాడారో చూద్దాం. పీసర్ ఒకసారి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో ప్లే చేయండి. If you go to Hyderabad, minimum on average people speak at least 2 to 3 languages. So anyhow people are speaking it anyhow because of all the OTT platforms. People are able to watch Korean dramas and all. So as well as learn more Indian languages too for a better integration. Sir, SIT has filed a charge sheet against that liquor scam. So finally the Jagan got the benefit about that. So what's your... Say it again.
So the SIT, when it comes to the SIT and liquor, they filed a charge sheet and they came at a conclusion that ultimate beneficiary is Mr. Y.S. Jagan Mohan Reddy. So what necessary action now will be it is taken? in the purview of court. I think I'll make sure that I'll speak to cabinet because it's not just I don't want to voice out my opinion. Later I don't want to. At the appropriate time, once I sit with the cabinet and with the honorable CM, definitely. Yes, sir, you are very much unhappy with the Jagan Mohan's Jagan Mohan's attitude. Like when the Chandrababu Naidu was the captain of jail. So you wanted Jagan Mohan Reddy wanted to see in the jail and No, there is no such vendetta. There is no thought of vendetta. I don't believe in vendetta, but if some gross mistakes happen, take its consequences. రైట్, ఇవి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు. సిట్ విచారణ చాలా వేగవంతంగా జరుగుతోంది. ఎవరి పేరున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత దూరమైనా వెళ్తాం. ఇది కక్షపూరితంగా జరిగేది కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ జరిగినా కూడా సహించము. ఇదే ఆయన మాటలు మనం విన్నాం. ఎస్ కృష్ణమోహన్, సో నిజంగా అదే జరగాల్సి వస్తాయి. ఇప్పటివరకు మనం చూసాం వైసీపీ శ్రేణుల్లో కీలకమైన నేతగా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, జైలుకు తరలించారు, రిమాండ్లో ఉన్నారు ఆయన. సో అదే రకంగా అంతటి పరిస్థితే కనుక దారి తీస్తే జగన్మోహన్ దగ్గర కూడా వెళ్ళవలసిన పరిస్థితే వస్తే ఎలా ఉండబోతోంది రాష్ట్రంలో రాజకీయం? అంటే బేసిక్గా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారనే అంశం మీద కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక క్లారిటీ ఉంది. చాలా క్లియర్గా ఆయన క్లారిటీలో ఉన్నారు. ఈ కేసులో అవసరమైతే నన్ను కూడా అదుపులో తీసుకుంటారు, అరెస్ట్ చేస్తారు అనే అంశం మీద ఆయన మెంటల్గానే ప్రిపేర్ అయినట్టుగానే సమాచారం. ఎందుకంటే వాళ్ళ నాయకులు కూడా క్లియర్గా చెప్తున్నారు. పేర్ని నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా వరకు క్లియర్గా కొన్ని సందర్భాల్లో మీడియా సమావేశంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఓకే, చివరి వరకు అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ కూడా చేస్తే ఏమవుతుంది? చేస్తే 3 రోజులు 3 నెలలు జైల్లో ఉంటారు, లేదు 2 నెలలు జైల్లో ఉంటారు. తిరిగి వచ్చిన తర్వాత మేమేమి ఈ కేసుని వదిలే ప్రసక్తే లేదు. ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇరికించాలని ఒక ప్రయత్నం జరుగుతుందో దాన్ని విడిపెట్టే ప్రసక్తే లేదు. జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధం. జగన్మోహన్ రెడ్డి కూడా చాలా క్లియర్గా చాలా అంశాలతో చెప్తున్నారు. ఏమవుతుంది అబ్బా, పోండి, ఒకసారే కదా, వెళ్ళి రండి 6 రోజులు, తర్వాత వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ పేర్లు ఒక రాసుకుందాం, గుర్తుపెట్టుకోండి మీరు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. అయితే ఇదే సందర్భంగా ఒకటి మాత్రం అంటే మనకు వస్తున్న సందర్భం, ఎందుకంటే ఈ రిమాండ్ రిపోర్ట్ ఫస్ట్ టైం ఇంత రిమాండ్ రిపోర్టు అరెస్ట్ చేసిన రోజే మిథున్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ రోజే రిమాండ్ రిపోర్ట్ కూడా ఇవ్వడం ఫస్ట్ టైం సిట్. సో ఇటువంటి ప్రస్తావన తీసుకుని వచ్చిన నేపథ్యంలో లేదు నిన్న ఇచ్చిన నోటీస్కి సంబంధించి సంబంధించిన నోటీసులో దీంట్లో కంపల్సరీగా కొన్ని సందర్భాలు అసలు మిథున్ రెడ్డి అరెస్ట్ కావడానికి ఏ సందర్భంలో చేశారు, ఏ విధంగా ఈయన ప్లాన్ చేశారు అనేది అంతా కూడా అఫీషియల్గా పోలీసు ఇస్తున్న కోర్టుకి సబ్మిట్ చేసిన రిపోర్ట్. ఓకే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పేరుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసినట్టుగా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు అని అనుకుంటే, అరెస్ట్ అవుతాడు అనేది పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, ఖచ్చితంగా ఆయన అయితే అరెస్ట్ తప్పదు అని చెప్పి చెప్తున్నారు. దానికి ముందుగానే జగన్మోహన్ రెడ్డి చాలా